కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఓ సంచలనం. రాయలసీమ యూత్ సొసైటీ సర్వీసెస్ పేరుతో ప్రజలకు చేరువవడంతో పాటు చిన్నతనంలోనే రాజోలు బండ షట్టర్లను బద్దలు కొట్టి కరువు రైతుకు నీరందించి కర్నూలు జిల్లా రైతులే కాదు ప్రజల గుండెల్లో హీరోగా నిలిచిన ఆయనే మరోసారి టీడీపీలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రస్తుతం రాయలసీమ పరిరక్షణ పార్టీ వ్యవస్థాపకులుగా కొనసాగుతూ రాయలసీమ అభివృద్ధి కోసం పోరుబాట సాగిస్తున్న కర్నూలు ముద్దుబిడ్డ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారితో ఈనాటి మన టాకింగ్ పాలిటిక్స్ విత్ ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన గురించి తెలుసుకోవడానికి ఈరోజు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు మన ఐ డ్రీమ్ ముందున్నారు. ఆయనతో మరిన్ని విశేషాలు తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్కారం బ్రదర్. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది రాష్ట్రంలోనే అంటే ఇప్పుడు ప్రత్యేక ఆంధ్రానే కాదు, నవ్యాంధ్ర అంటే అప్పుడు సమైక్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో అంతా కూడా అప్పుడు కర్నూలు జిల్లా అనేది ఒక పేరు, ఒక సంచలనం అన్నమాట. ఎందుకు అది? మొదటి నుంచి కూడా రాయలసీమకు జరుగుతున్న అన్యాయాల మీద పోరాటం చేయడం, మీరు అన్నట్టుగా రాయలసీమ యూత్ సర్వీస్ సొసైటీ అన్నటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి అనేక రకాలైనటువంటి ప్రజా ఉద్యమాలు ఆ యొక్క సంస్థ బ్యానర్ కింద చేసుకుంటూ పోవడం, ఒకవైపున రైతులు, ఇంకోవైపున నీటి మీద రాయలసీమకు ఉన్నటువంటి హక్కులు, రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ సమస్య, రాయలసీమలో ఉన్నటువంటి యువకులు అప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా రాయలసీమలో మరి చదువుకున్నటువంటి యువకులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అతి భయంకరమైనటువంటి సమస్య నిరుద్యోగ సమస్య. వీటన్నిటి మీద కూడా మరి మొదలుపెట్టి పోరాటాన్ని, ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీలో చేరడం, ఆ పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు, నేను మరవలేను, పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఎన్టీ రామారావు గారికి కూడాను 1994లో ఆయన కూడాను నన్ను ఆహ్వానించినప్పుడు పార్టీలోకి పెద్దగా నమ్మకం లేకుండా ఉండేవాళ్ళు, పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందా లేదా అని. ఆ పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారి పక్క నుండి పార్టీలో చేరిన తర్వాత ఆయనకు చాలా దగ్గరై బాగా ఆయనను ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తుంది, నేను ఒక్కడనే చెప్పాను అన్నాడు. ఆ రోజు ఎన్టీ రామారావు గారి అల్లుళ్ళైనటువంటి చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కానీ అసెస్ చేసి చెప్పలేకపోయారు. నేను ఆనాడు చెప్పాను, ఇంకా చాలామంది ఉన్నారు నా పక్కన, ఎన్టీ రామారావు గారితో చెప్పాను, ఖచ్చితంగా అసలు 25 సీట్లు కూడా రావు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో. ఈ 25 సీట్లు కూడా రిగ్గింగు, దౌర్జన్యం జరిగే చోటనే గెలుస్తారు, ఫెయిర్గా జరిగితే అవి కూడా రావని చెప్పింది నేను ఒక్కడనే. ఆశ్చర్యపోయారు ఆయన ఎన్నికలు అయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నేను చాలా పెద్ద మెజార్టీతో గెలిచాను. నేను తర్వాత రెండవసారి కూడా పెద్ద మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేగా ఉంటూ కూడా ఎన్టీ రామారావు గారు చనిపోయే వరకు ఆయన వెంటే ఉన్నా. నేను బాగా జ్ఞాపకం నాకు,
అందరూ విడిపోయేటప్పుడు అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. అందరూ ఎమ్మెల్యేలు కూడా పదవీ కాంక్షతో ఎన్టీ రామారావును వదిలిపెట్టి ఎవరైతే ఈ పార్టీని స్థాపించి చరిత్ర సృష్టించారో, ఎవరైతే ప్రజల కోసం ఆహర్నిశలు పనిచేశారో ఎన్టీ రామారావు గారు, ఆయననే పెద్దగా దెబ్బతీసి తప్పుడు ప్రచారం చేసి, నేను చూశాను బాగా ఎన్నికల్లో కూడా ఎన్టీ రామారావు ఏ రకంగా క్యాన్వాస్ చేశాడో. అసలు ఆ బస్సు మీద మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ ఆ వయసులో సరిగ్గా ఒక చెయ్యి పనిచేయడం లేదు, ఒక కాలు పనిచేయడం లేదు పాపం. పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చి అప్పుడే రికవర్ అయినటువంటి ఎన్టీ రామారావు మళ్ళీ తిరిగి మేమంతా పక్కనుండగా రాష్ట్రమంతా తిరిగి చివరగా మరి ఆయన, నేను ఇంటి దగ్గర ఉన్నాను, అప్పుడే వచ్చారు. చాలా రోజుల తర్వాత శ్రమ చేసి ఇంటికి వస్తే అలంపూరు నియోజకవర్గంలో రీపోల్ వచ్చింది. ఆ రోజు కొత్తకోట ప్రకాష్ రెడ్డి గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. నేను అక్కడే కూర్చొని, మీరు ఇప్పుడే వస్తున్నారు, శ్రమ అనుకోకుండా రీపోల్ ఉంది అక్కడ, ఒక్కసారి అల్లంపూర్కు రమ్మంటే ఇంట్లోకి కూడా పోలేదు ఆయన. బస్సులో దిగి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకునే సమయంలో తమ్ముడు పద అని చెప్పి మళ్ళీ బస్సులో ఎక్కి ఆయన మళ్ళీ అల్లంపూర్కు రావడం, క్యాన్వాస్ చేయడం, ప్రకాష్ రెడ్డి కూడా గెలవడం మరవలేని సంఘటనలు. అంత త్యాగం చేసి అంత పార్టీని నడిపి ఆ వయసులో తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావును అందరూ కలిసి తన వాళ్ళన్న వాళ్ళే, తన ఇంటి వాళ్ళే ఎన్టీ రామారావును పదవి నుంచి దింపి ఆయన స్థానాన్ని ఇంకొకరు ఆక్రమించుకుంటా ఉంటే అందరూ వెళ్ళిపోయేటప్పుడు ఎందుకో నన్ను కూడా అడిగాడు, తమ్ముడు అందరు పోతున్నారు నువ్వు కూడా నా అని. లేదు బ్రదర్, నేను పోను, నువ్వు బతికున్నంతకాలం నీ వెంటే ఉంటానని చెప్పి ఆయనతోనే ఉన్నాను నేను. వాస్తవంగా ఆయనతో ఉన్నటువంటి ఆ దినాలు వాస్తవంగా ఒక మంచి వ్యక్తితో గడిపినటువంటి దినాలు. ఒక చిన్న పిల్లవాని మనస్తత్వము, కపటము లేని మనస్తత్వం ఉన్నటువంటి ఎన్టీ రామారావు ఆయనతో మరి చాలా క్లోజ్గా నేను గడపడం, అర్లీ అవర్స్లోనే బైరెడ్డి అని చెప్పి ఫోన్ చేసి పిలిపించుకోవడం, నాతో పాటుగా మరి చాలాసార్లు నాతో అన్నారు ఆయన, మనమంతా ఫైట్ చేద్దాం, తిరిగి ప్రజల్లోకి వెళ్దాం, మనం ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకొని ఈ స్వార్థ పరులందరినీ కూడా ఒక గుణపాఠం నేర్పాలి బ్రదర్, అందరం కలిసి పోరాడదామని చెప్పి నాలాంటి వాడిని ఇంకా మిగతా వాళ్ళని కూడా సమాయత్తపరిచి మేమంతా కూడా ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారిని నా ఉద్దేశంలో మాత్రం కనీసం రాష్ట్రపతిని చేయాలన్నటువంటి ఒక పెద్ద మరి నమ్మకం, ఆశ ఉండింది. ఆయనకు నేను ఓల్డ్ టౌన్లో నాకు తెలిసినటువంటి ఆ నవాబుల కాలం నుంచి మరి ఈ ట్రెడిషనల్ డ్రెస్లన్నీ, షేర్వాణి కానీ లేకపోతే అటువంటి కోటు కానీ, జోధ్పూరి కోటు కానీ, అటువంటి కుట్టేటటువంటి మంచి టైలర్ను పిలుచుకొని వచ్చి ఆయనకు రాష్ట్రపతిగా ఎన్నికైతేనే ఈ డ్రెస్లో ఉండాలి అని చెప్పి ఓ 4 జతలు నేనే గుట్టించాను. చాలా సంతోషపడ్డాడు ఆ రోజు. అంత కమిట్మెంట్తో ఉన్నప్పుడు ఆయన సడన్గా మరి కాలమైపోవడం మరి రాష్ట్రానికి, దేశానికి దురదృష్టం. వాస్తవంగా అతనే బతికి ఉంటే 1 సంవత్సరం అందరి కథలు అయ్యేవి. స్వార్థ రాజకీయ నాయకులందరినీ కూడా ఎన్టీ రామారావు గారు ఆ వయసులోనైనా ఖచ్చితంగా రాజకీయంగా సమాధి చేసేవాడు.
కానీ ఈ వెన్నుపోటుదారుల యొక్క అదృష్టం, మా దురదృష్టం, ఎన్టీ రామారావు గారు సడన్గా కాలమైపోవడం. ఎవరు ఆ వెన్నుపోటుదారులు? సొంత ఇంటి వాళ్ళే అని చెప్పాను నేను. ఇంకా దాంట్లో మళ్ళీ సొంత ఇంటి వాళ్ళంటే ఎవరు? కొడుకులా? ఒకరి పేర్లు లిస్టు నేను ఎక్కడ చదువుతాను, అంతా ఇంటి వాళ్ళే. ఈవెన్ తన సొంత కొడుకులు కూడా సరిగ్గా సహకరించకపోయేది. చాలా బాధాకరం. ఇదే యనమల రామకృష్ణుడు గారు స్పీకర్గా ఉంటూ ఆ మహానుభావుడు ముఖ్యమంత్రిగా మరి ఈ పార్టీని పవర్లోకి తీసుకొని వచ్చి మూడవసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి ఎన్టీ రామారావు ఆయనను దించివేసినప్పుడు తన ఆఖరుగా ఎవరైనా సరే, ఈవెన్ ఒక ఎమ్మెల్యే కూడా రిజైన్ చేసేటప్పుడు తను ఎందుకు రిజైన్ చేస్తున్నాను, ఎందుకు ఏ కారణాల వల్ల రిజైన్ చేస్తున్నానని చెప్పి చెప్పుకునేటటువంటి హక్కు ఎవరికైనా ఉంది. కానీ స్వయాన ముఖ్యమంత్రిగా ఉండి రిజైన్ చేస్తున్నప్పుడు కూడా యనమల రామకృష్ణుడు గారు ఆయన అలౌ చేయలేదు. ఈయన స్పీచ్ నేను ప్రిపేర్ చేసి ఇచ్చాను, ఆయన జోబుల్లో నేను ప్రిపేర్ చేసి ఇచ్చినటువంటి స్పీచ్ తను పెట్టుకున్నాడు. ఎన్టీ రామారావు గారు తను తీసి చదివేదానికి కూడా అలౌ చేయనటువంటి యనమల రామకృష్ణుడు గారు ఈరోజు మరి తెలుగుదేశం పార్టీలో ఎందుకు అలౌ చేయలేదు? నియంత్రించే శక్తిగా తయారయ్యారు. ఎందుకు అలౌ చేయలేదంటారు? అది సింపతి వస్తుంది ఎన్టీ రామారావు గారికి. లేకపోతే ఎన్టీ రామారావు గారి నీ నోరు మూపియాలని. ఇదంతా దౌర్జన్యం తప్ప ఇంకోటి కాదు. యనమల రామకృష్ణుడు గారు స్పీకర్ స్థాయికి ఎదిగారంటే ఎన్టీ రామారావు వల్లే ఎదిగాడు, కానీ ఇంకొకరి వల్ల కాదు. అటువంటిది మరి ఎన్టీఆర్ను అలో చేయకుండా, ఎన్టీఆర్కు తను ఏ కారణాల వల్ల రిజైన్ చేస్తున్నానన్నటువంటి విషయాన్ని అసెంబ్లీలో చెప్పకుండా నోరు మూపిస్తే కంట తడిబెట్టి ఎన్టీ రామారావు గారు చిన్నగా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయిన సంఘటన ఇది ఖచ్చితంగా ప్రజలను కలిచివేసినటువంటి విషయం. ఎన్టీ రామారావు గారు ఈ బాధతోనే, ఈ వెన్నుపోటు రాజకీయాలు, ఈ బాధతోనే ఆయన వాస్తవంగా మనసు కాలిపోయి మరణానికి కారణం వీళ్ళందరే అని చెప్పి నేను గట్టిగా నమ్మేవాడిని. వీరందరూ అంటే ఎవరు? యనమల రామకృష్ణ గారు అంటున్నారు, తర్వాత ఇంకా ఎవరు? అందరు గ్యాంగ్. అది ఆ గ్యాంగ్లో కూడబడుకొని ఆయన మీద తప్పుడు ప్రచారం చేసి. సార్, గ్యాంగ్ అంటే ఎవరెవరు ఉన్నారనేది అది అందరూ ఇప్పుడు పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు అమరావతి కడుతున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు రాయలసీమకు ద్రోహం చేస్తున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఎవరైతే కోస్తా జపం చేస్తూ కూర్చున్నారో 123 సీట్లు అక్కడ ఉన్నాయని చెప్పి అతి ప్రేమ వాళ్ళ మీద చూపించి రాయలసీమను గాలికి వదిలేశారు. ఒక్కరు ఎవరో చెప్తే వాళ్ళంతా కూడా ఈరోజు అందరూ కలిసి పొడిచారు, కలిసి ఎన్టీ రామారావు గారిని దించారు. నా దగ్గర చాలా వరకు ఆ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, వీడియోస్ కూడా ఉన్నాయి. వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీ రామారావు గారు, నేను అందరం కలిసి బస్సులో వెళ్ళాం. అక్కడంతా లెజిస్లేటర్ని తీసుకుపోయి అందరినీ ఓ చోట పెట్టుకున్నారు, అంత గూండాలను బయట పెట్టారు. ఎన్టీ రామారావు గారు అక్కడికి వెళ్తే ఆయన మీద చెప్పులు వేయించారు. ఇప్పుడు అమరావతి కడుతున్నటువంటి వాళ్ళే, ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళే, మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి వాళ్ళే. ఎన్టీ రామారావు గారు ఆయన మీద చెప్పులేసి ఆయనను అవమానపరిచినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఏ మహానాడు జరిగినా, లేకపోతే మినీ మహానాడు జరిగినా, లేకపోతే ఏ కార్యక్రమం జరిగినా ముందు ఎన్టీ రామారావు విగ్రహానికి దండేసి మొక్కి దీపం వెలిగించి మళ్ళీ మొదలుపెట్టే స్థాయి. అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, ఇంత డబుల్ స్టాండర్డ్స్తో
రాజకీయం చేసేటటువంటి వీళ్ళు మరి ఎంతో కాలము ప్రజలు కూడా వెయిట్ చేయలేరని నా అభిప్రాయం. అంటే మీరు ఆ వ్యక్తి అంటున్నారు, ఆ వ్యక్తి పేరు ఉచ్చరించడం మీకు ఇష్టం లేదా? ఎందుకండి ఆ పేరు? మీకేం అర్థం కాదా? పేరు మూడోసారి ముఖ్యమంత్రి అంటే అర్థం కాదా? అంత అమాయకులా మీరు? మూడోసారి ముఖ్యమంత్రిగా ఈరోజు అమరావతి కడుతున్నటువంటి వాళ్ళు అంటే రాయలసీమలో అయితే అందరికి అర్థమవుతుంది. మీరు అనంతపురం జిల్లా వాళ్ళు, మీరు కూడా అర్థం చేసుకుంటారనే చెప్తున్నారు. రాయలసీమ వరకు కాదంటే ఈ ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు వారంతా చూస్తారు, అందరికీ తెలియాలని ఒక ఆకాంక్ష. ఆ విషయం కొన్ని సందర్భాల్లో ఆ పేరు నా నోటి నుంచి వచ్చేదానికి కూడా వాళ్ళకి అర్హత లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అందుకే నేను దాన్ని నా నోటి నుంచి ఆ పదాన్ని, ఆ పేరును పలికేదానికి ఇష్టపడడం లేదు. దట్స్ ఆల్. సమైక్యంగా ఉన్నప్పుడే రాజోలి బండ అంటే తుంగభద్ర జలాల విషయంలో పెద్ద గొడవ జరిగేది. ఇప్పుడు విడిపోయాము అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంకా అక్కడి నుంచి రావాల్సిన జలాలు మనకు రాకపోతే కర్నూలు జిల్లా పరిస్థితి ఏమి? దీని గురించి మరొకసారి ఉద్యమం చేయబోతున్నారు. ఒక కర్నూలు జిల్లానే కాదు పరిమితం, దీంట్లో రాయలసీమకు అంత అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు ఎంత చక్కగా నాయకులు చీట్ చేస్తున్నారంటే రాయలసీమ వాసులను